ఆడియన్స్ కానివ్వండి, ప్రేక్షకులు ప్రతి ప్రేక్షకుడు కూడా ఒకడు ఎట్లా అంటే దేవుళ్ళతో సమానం అనమాట. అట్లా చూడాలి. ఎందుకంటే ఈరోజు సినిమా చూడకపోతే జనాలు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ ఇంత బడ్జెట్లో సినిమా అయితే చేయరు. ఒక పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇట్లా ఆపడం అనేది అసలు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా కొన్ని అనివార్యత కారణాల వల్ల ఇట్లా జరగడం అని చెప్పడం కూడా మనం వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే ఏదైనా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఎన్టీఆర్ గారు ఒక బయట ఇచ్చారు కదా, అలా కాకుండా ఆయన మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఇంకా డైరెక్ట్ సినిమా అన్నారు కదా, సో అందుకోసమనే ఇంకా ఎవరు మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పేసి డైరెక్ట్గా, ఎందుకంటే అక్కడ మనకి క్లైమేట్ కానివ్వండి, సో అక్కడ ఆడియన్స్ కానివ్వండి, అసలు వెళ్ళడానికి కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనం అనమాట. ఎక్కడ ఎవరిని హ్యాండిల్ చేయలేము అనమాట. అక్కడ ఎన్టీఆర్ గారి కోసం అంతమంది ఫ్యాన్స్ వెయిటింగ్, అంతమంది అభిమానులు వెయిటింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. మరి ఎన్టీఆర్ గారు వస్తున్నారంటే ఓకే, మీరు ఎన్టీఆర్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడండి. ఏం మాట్లాడతారు ఆయన ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి పొజిషన్లో ఏకంగా ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఉన్నారంటే అది మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం, మర్యాద అనేది దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఉన్న హెల్పింగ్ నేచర్ కానివ్వండి, సో ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్తో ఇదేంటి వాళ్ళ అందరు ఆయన దగ్గరికి వెళ్ళి రీసెంట్లీ కూడా ఒక అబ్బాయి సో హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. ఇలాంటి సందర్భాలు ఇవే కాదు, చాలానే. ఆయన గురించి ఒక మాటలో చెప్పలేము. ఎన్టీఆర్ గారు అంటే మాకు ఎట్లా అంటే కోస్తే బ్లడ్ వస్తుందేమో కానీ అందరికీ ఎన్టీఆర్ వస్తాడనమాట. అట్లా ఉంటుంది. అలాంటి అభిమానం మాకు. అంటే ఈ సినిమా ఒక్క రోజులోనే పక్క కలెక్షన్స్ రాసి పెట్టుకోండి, 1000 కోట్లు పక్క కొట్టబోతుంది. సో నా పేరు కామిక్ ఆనంద్, బల్లగుద్ది చెప్తున్నాను, 1000 కోట్లు. ఈ సినిమా ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. పాన్ ఇండియా స్టార్, ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్ మొత్తం తెలుసు ఆయన. సోలోగా నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాతో బాక్స్ ఆఫీసులు బద్దలవడం ఇవన్నీ మాటలు కాదు భయ్య, ఓకేనా. మన హాలీవుడ్ రేంజ్ కానివ్వండి, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అన్నీ ఎందులో చూసుకున్నా సరే ఆయన హవా అనేది నడుస్తుంది ఖచ్చితంగా, నేను చెప్తున్నాను కదా. అంటే దేవరా మూవీ టీంకి తెలియదు అనుకుంటున్నారా? అది ఏమంటారు, ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు క్రౌడ్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి కోసం ఇప్పుడు టికెట్స్ కోసం మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ నన్ను కూడా చాలామంది అడిగారు అనమాట. మనం ఏదో ఇట్లా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి మనం అడుగుతారు, ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం, విజయనగరం ఎక్కడి నుంచో వచ్చినారు భయ్య. ఓకే, సో మరి అంతమంది క్రౌడ్ ఆపాలంటే చాలా కష్టం కదా. అంటే హాల్ని బుక్ చేసే ముందల చాలా సింపుల్గా చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ఇంత స్టార్డమ్ ఉన్న హీరోలు వస్తున్నారంటే చిన్న సరిపోవు అనమాట. ఇదేంటి ప్యారెడ్ గ్రౌండ్స్ పెద్ద అలాంటి ఆ టైప్ ఆఫ్ స్టేడియంస్ లాంటివి కావాలి. ఒక ఎన్టీఆర్ వస్తున్నాడంటే ఒక విధానం ఏంటి, అసలు ఆయన వస్తున్నాడంటే ప్రజలు ఏ రకంగా వస్తారు, ఆంధ్రాలో నుంచి తెలంగాణ మామూలుగా అంటే స్టేడియం సరిపోదని ఆకుంటారంటే, లేకపోతే ఆయన కుదరక రావలేదా, ఎందువల్ల? సో నాకైతే అంత క్రౌడ్లో రాకపోవడమే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే అక్కడ చూసిన విధానం, మన విజువల్స్ అన్నీ చూసాం కదా వీడియోస్లో ఏ విధంగా ఉన్నాయో. సో నేను కూడా వెళ్ళడం జరిగింది, డిసప్పాయింట్ అయ్యాను. అందరూ కూడా డిసప్పాయింట్ అవుతారు. అదెంత అంటే నిన్న క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ వచ్చేసి అక్కడ డిస్టర్బెన్స్ చేయడం వల్లనే క్యాన్సిల్ అయ్యిందని అంటారా? సో అందువల్లనే అనుకుంటున్నాను. కాకపోతే అంత టీం ఉంటుంది కదా, దేవర టీం అంటే ఎంత ఉంటుంది. సో వాళ్ళు అంతా ఏర్పాట్లు చేసుకునే విధానం నుంచి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గా చేసినట్టయితే ఇప్పుడు సీఎం వస్తున్నాడు.